హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రక్షితారెడ్డి. ఎన్ని కుక్కలు మొరిగినా సరే వైఎస్ ఫ్యామిలీకి వారసుడు రాజారెడ్డి అంటూ షర్మిల చెప్పుకొచ్చింది. ఇంతకు ముందు వైఎస్ఆర్ ఫ్యామిలీ అనగానే వారసుడుగా గుర్తుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు కొత్తగా తెర మారింది అని చెప్పుకోవచ్చు. వైఎస్ స్వయంగా పేరు పెట్టిన రాజారెడ్డిని వారసుడుగా చూపిస్తుంది షర్మిల. ఇంకా రీసెంట్ కాలంలో చూసినట్టయితే మెల్లమెల్లగా ఆమె రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అయితే ఇదే ప్రయత్నాలలో రాజారెడ్డి నిజమైన వారసుడు వైఎస్ ఫ్యామిలీకి అనుకుంటే చెప్తుందన్నమాట. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన నరేంద్ర మోదీకి దత్తపుత్రుడుగా ఉన్నాడు, అందుకనే సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేయలేదు అనే మాటలు కూడా ఆమె బయటికి చెప్పారు. ఇంకా రీసెంట్ కాలంలో చూసుకున్నట్టయితే రాజకీయాల్లోకి రాజారెడ్డిని తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఆమెతో కలిపి చేసే పర్యటనలు, అలానే మొన్నటికి మొన్న చేసిన కర్నూలు ఉల్లి మార్కెట్ నుంచి చేసిన పర్యటన కనిపిస్తూ ఉంది. ఈ పర్యటనలో భాగంగా రాజారెడ్డిని బయటికి తీసుకొస్తూ ఎలక్షన్స్ లో కానీ రాజకీయాల్లో కానీ చూపించేందుకు ఆమె ప్రయత్నం చేస్తున్న విధానం కూడా కనిపిస్తుంది. ఇంకా అదే కాకుండా ఎన్ని కుక్కలు మొరిగినా సరే అసలైన వారసుడు రాజారెడ్డి అని ఆమె చెప్పుకొని వస్తుందన్నమాట. ఇంకా ఇవన్నీ విన్న ఫ్యాన్స్, అంటే వైసీపీ ఫ్యాన్స్ అందరూ కూడా ఆమెకి కౌంటర్ ఇచ్చే విధంగా టార్గెట్ చేస్తున్నారని కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బిడ్డ పేరు ఎప్పుడూ కూడా వైఎస్ అని ఉండదు, అంటే వైఎస్ షర్మిల ఇంటి పేరు వైఎస్ కాదు అని. ఇంకా ఎప్పుడు కూడా కుమారుడికి ఎప్పుడు కూడా వారసత్వం ఉండదు. ఎప్పుడైనా సరే కొడుకుకి మాత్రమే వారసత్వం అని వస్తుంది. అంటే జగన్ కొడుకుకి ఇక్కడ వారసుడిగా ఉంటాడు అని కూడా టార్గెట్ చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ ఉండే విధంగా కనిపిస్తుంది. అంటే వైఎస్ఆర్ సిపి శ్రేణులు కూడా ఇది అర్థమైన విషయమే. కానీ వీరందరిలో కూడా వారసుడు అంటే అసలు ఆ పార్టీ నుంచి నిలిపేందుకు రాజారెడ్డిని ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో నిజంగానే వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి ఎవరు నిజమైన వారసులు అనేది ఇక్కడ తేల్చడం అయితే జరగలేదు. అయితే ఈ దానిపైన క్లారిటీ రావాలి అంటే ఇక్కడ జగన్ స్పందించాల్సి ఉంటుంది. చూడాలి మరి ఎలా ఉంటుంది అనేది.